వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హనుమంతుని తోకను ఎందుకంత ప్రత్యేకంగా పూజిస్తారో తెలుసుకుందామా? విష్ణుమూర్తి యొక్క 7వ అవతారమే రామావతారం. ఒకరి శాపం వల్ల విష్ణుమూర్తి రామావతారంలో వచ్చి కష్టాలను అనుభవించారు. రాముని కష్టాలను చూడలేక సహాయం చేయడానికి దేవతలను ఏదో రూపంలో భూమి మీదకి వచ్చారట. అప్పుడు శివయ్య కూడా నాకు కూడా రాముడు అంటే చాలా ఇష్టం, రాముడిని అలా చూడలేను, నేను కూడా వెళ్తాను పార్వతి అని భూమి మీదకి హనుమంతు రూపంలో వచ్చాడట. అందుకే ఆంజనేయ స్వామి ఈశ్వర స్వరూపం అంట. ఇప్పుడు పార్వతీదేవి మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను స్వామి, నేను కూడా వస్తానని అన్నదంట. ఈ అవతారంలో నీవు నాతో ఉండడం కుదరదు, వద్దు దేవి అని అన్నాడంట ఈశ్వరుడు. కానీ అమ్మ వింటుందా? సరే నీ తోక రూపంలో కొలువై ఉంటాను అన్నదంట. అమ్మ హనుమాన్ యొక్క తోక రూపంలో కొలువై ఉంటుంది. అందుకే హనుమంతు శక్తి అంతా తోకలోనే ఉంటుందని అంటారు. తోకకు విశేషమైన పూజలు చేస్తుంటారు. లంకను కాల్చింది కూడా తోకే కదా. తోకలో ఉంది అమ్మవారు. స్వామి కంటే ముందే అమ్మకు కోపం వస్తుంది. ఏమేనంటే ముందుగా రియాక్ట్ అయ్యేది హనుమాన్ తోకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.